2023 ఏ అయితే వాగ్దానాలు ఇచ్చి గెలిచినాయో ఒక్క వాగ్దానం కూడా ఈ రోజు వరకు కూడా నెరవేర్చకపోగా కార్మికుల్ని అండర్గ్రౌండ్ అయితే ఇంతకుముందు 100 మాస్టర్లు ఉండేది, ఇప్పుడు 150 మాస్టర్లు ఖచ్చితంగా చేయాలంటున్నారు. అదే సర్ఫేజ్ అయితే 150 మాస్టర్లు ఖచ్చితంగా చేయాలి, 200 మాస్టర్లు చేయాలని చెప్పేసి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. అదే నెలకి 20 మాస్టర్లు కనుక చేయకపోతే సర్ఫేజ్లో కౌన్సిలింగ్ ప్రతి నెల కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే అండర్గ్రౌండ్లో 16 మాస్టర్లు చేయకపోతే దాని మీద కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ భార్య పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా అగౌరవపరిచే విధంగా ఈ రోజున మేనేజ్మెంట్ చేస్తూ ఉంది. గెలిచిన సంఘాలు ఆ విధంగా వాటికి మేనేజ్మెంట్కి సహాయం చేస్తున్నారు. కానీ మేనేజ్మెంట్ తీసుకొచ్చే ఏ సర్కులర్నైనా కూడా దాన్ని వ్యతిరేకించని పరిస్థితి ఉంది ఈ రోజున గెలిచిన సంఘాలు. అదే కనుక కంపెనీ ఏదైనా మంచి సర్కులర్ అంటే బదిలీ వర్కర్ని కానీ జనరల్ అసిస్టెంట్గా కంపెనీ సర్కులర్ ఇస్తే, అలాగే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పెంచినామని కంపెనీ సర్కులర్ ఇస్తే అది మేము చేసినామంటే మేము చేసినామని చెప్పుకునే ఈ సంఘాలు ఈ రోజున సొంతింటి కళ నెరవేర్చలేకపోయినాయి. మారు పేర్లు అలాగే ఉన్నాయి. పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కంపెనీ చెల్లని జేపీసీసీఐలో ఒప్పందమైందో ఆ ఒప్పందాన్ని కూడా ఏదైతే ఎర్ర జెండా అని చెప్పుకున్న సంఘం గెలిచిందో ఏఐటీసీ, అది కూడా ఈ రోజున కంపెనీకి దాసోహమై ఒక్కసారి కూడా దాన్ని ప్రశ్నించకపోవడం, స్ట్రెచ్చర్ మీటింగులు జరగట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు టీజీపీ కేసు ఉన్నప్పుడు చెప్పిందో 2 సంవత్సరాల మీద 3 నెలలకు ఒకసారి జరగాల్సిన స్ట్రెచ్చర్ మీటింగు ఈ రోజున 2 సంవత్సరాల మీద 2 సార్లే జరిగినాయి. అలాంటప్పుడు ఈ ఎర్ర జెండా అని చెప్పుకున్న ఏఐటీసీ ఏమి సాధించింది, కార్మికులకి ఏ హక్కులు సాధించింది? దాని మీద కూడా ఈ బాయిపాట మీద వాళ్ళని ఎక్కడికక్కడ ఎండగడుతూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళని ఎండగడుతూ బాయిబాట మేడం గారితో మేమందరం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు కవిత గారు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున అయితే వచ్చారు ఇంటి దగ్గరికి. సో ఇప్పుడు ఏం చర్చ జరిగే ఛాన్స్ ఉందంటారు? మరి ఇప్పుడు పార్టీ పెడతారు ఖచ్చితంగా కూడా. తెలంగాణలో లోకల్ పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా మేడం గారు కూడా పార్టీ పెట్టే అవకాశం మాకు కనపడతా ఉంది. పూర్తిగా కాదు, 80% అయితే మేము అనుకుంటున్నాం పార్టీ పెడతానని. అదేదో ఇప్పుడు ఒక మీటింగ్ ఉంటుంది మాకు సాయంత్రం వరకు, ఆ మీటింగ్లో తెలియవచ్చే అవకాశం ఉంది.